వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై ఉన్న 18% జీఎస్టీని రద్దు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. ఫలితంగా మినహాయింపులు త్వరలో అమలు కానున్నాయి. ఆరోగ్య జీవిత బీమా కాంపెన్సేషన్ సెస్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. 5%, 18% జీఎస్టీ రేట్లతో పాటు సిగరెట్లు, లగ్జరీ కార్ల వంటి వస్తువులపై 40% ప్రత్యేక రేటు ప్రతిపాదనపై చర్చించారు. బీమా పాలసీలపై జీఎస్టీ రద్దుకు రాష్ట్రాలన్నీ ఆమోదం తెలిపాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. తాజా నిర్ణయంతో ఏటా ప్రభుత్వానికి 9,700 కోట్ల నష్టం వస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మినహాయింపుల ప్రయోజనాలు కంపెనీలకు కాకుండా పాలసీదారులకు చేరేలా చూడాలని సూచించారు. జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలో ఈ నిర్ణయాన్ని ఖరారు చేస్తుంది. దీపావళి బహుమతిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు 85,000 కోట్ల నష్టాన్ని కలిగించినప్పటికీ 1.98 లక్షల కోట్ల వినియోగ వృద్ధిని ప్రోత్సహిస్తాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.